బిఎస్ఎస్ భారత సురక్షణ రాష్ట్ర అధ్యక్షులు గారిని వేదికపై కావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు వామనరావు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎమర్జెన్సీలో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొని జైలు బాలై దాని తర్వాత ఈ రోజుకు వారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ వారి యొక్క సేవలను గుర్తించి ఈనాడు మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి కారణంగా మన తెలంగాణ నుండి ఇంద్రసేనారెడ్డి గారిని గౌరవనీయుల్ని త్రిపురగా గవర్నర్గా నియమించడం, ఆ నియమంలో భాగంగా ఇవాళ కనపడలో పెడదామంటే కేసీఎస్ రాజు గారు నాతో నిలబెట్టుకొని లేదు నేను జగిత్యాలే పెడతా కాదు అంటే కనీసం మా జిల్లా బాడీ కూడా కేసీఎస్ రాజు తన పరిస్థితి వచ్చి జగిత్యాల పెట్టుకోవడం సంతోషం. ఎక్కడ పెట్టుకున్నారని దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇది జగిత్యాల 5వ సమావేశం, కర్ణాటకలో 4 సమావేశాలు, హుజరాబాద్లో 2 సమావేశాలు, హుస్నాబాద్లో 1 సమావేశం వయసు నిలబడింది. దీంట్లో కూడా మన పెట్టుకుంది ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులు మన గవర్నర్ భారత గారు ఈసారి 102 సంవత్సరాలకు వచ్చిన వారు 102 సంవత్సరాలు వారు ఏసీఎస్ రాజు గారు మేమందరం చెప్పగానే అన్నా మీకు చాటలేదు కదా ఎవరికైనా కాగితం పంపించమంటావా అని అడిగితే లేదు లేదు నా కాగితం ఏం లేదు, నేను తప్పనిసరి బస్సులు వస్తా టైంకి వస్తా. నేను యువకుడు వృద్ధులుగా యువకుడు అసలు వారు ఆ త్యాగదారులు ఆనాడు త్యాగించబడింది. ఆనాడు ఎంతో మంది మహానుభావులు జైలు పాలై తర్వాత పోలీసులు దెబ్బతిని తర్వాత ఉద్యోగాలు దాకా చెప్పేది కాదు మా రాష్ట్ర నాయకులు వారు చెప్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో భారత సురక్ష సమితి ఎవరు కరీంనగర్ జిల్లా పోకుండా ఆహ్వానించి వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ సంవత్సరాలు భారత సురక్ష సమితి పేరుతోటి ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి చీకటి రాజ్యం కేంద్రాన్ని ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రకటించదో ఎమర్జెన్సీ చీకటి రాజ్యం తీసుకురావాలి, ప్రజాస్వామ్యాన్ని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో నచ్చినటువంటి ఒక ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి అలాంటి చాలా మంది సైనిక సేవకులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ నాయకులు కానీ అనేక మంది కూడా ఈ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలు పాలై
జైళ్లలో జీవితాలు గడిపి చాలా మంది ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఇందిరాగాంధీని దేశంలో గద్దెదించినటువంటి చరిత్ర, ఆనాడు ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరినీ కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ జగిత్యాలలో మరి నల్లూరి ఇంద్రసేన్ రెడ్డి గారిని ఆనాడు ఎమర్జెన్సీలో అనేకమైనటువంటి విషయాలు అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు నల్లూరి ఇంద్రసేన్ రెడ్డి గారు. మరి వాళ్ళ కూడా గవర్నర్గా ఉన్నారు. వారి మరి భారత సురక్ష సమితికి సంబంధించినటువంటి వివిధ కులాల సంఘాలు అనేకమైన పెద్దలు వీళ్ళందరూ కలిసి ఇవాళ వారిని సన్మానించాలనేటువంటి ఆలోచన రావడంతో మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఈ సందర్భంగా మరి ఈ యొక్క సన్మానాన్ని అందుకోవడానికి జైత్యాల టైం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత సురక్ష సమితికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్. బీజేపీ నాయకుడు మైనార్టీ మోర్చాకు సంబంధించి మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయ విలాసులకు, చిరకాల స్నేహితులకు, మిత్రులకు, దేశ భక్తులకు అందరికీ నా స్వాగతం, సుస్వాగతమైంది. ఎక్కువ సమయం తీసుకోకుండా నేను గర్వపడుతున్నాయ్యా. ఎందువల్ల అంటే అత్యవసర పరిస్థితి రోజుల్లో వార్తల్లో కూడా బతికి ఇంతమంది సాధించాలి అని మీతో మాట్లాడుతూ ఉన్నాం. వారు కత్తులలో కొడితే పేర్లని బయటపడ్డాయి. ఇంద్రసేన్ రెడ్డి గారిగా లేరు నాకు అన్న పరిస్థితుల్లో కూడా భగవంతుని ఆశీర్వాదాలు, భగవంతుని దీవెనతో ఉద్యమ సాధనలై ఈ దేశానికి మీ ముందు నిలబడగలిగే అవకాశం దొరికిందని, మీ అందరి దీవెన కూడా అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇలా నేను మంచి వార్త చెప్తున్నా. నేను చెప్పింది ఎప్పుడు అసత్యం కాలే, దూరం ఉంది కానీ అవుతుందనేది ఆశ మాకుంది. నేను ఇంద్రసేన్ రెడ్డి గారు గవర్నర్ అవుతారని ఎప్పుడో చెప్పాను. నేను చెప్పాను ఇంద్రసేన్ రెడ్డి గారు గవర్నర్ అవుతాను. మరి ఇంద్రసేన్ రెడ్డి గారు రాబోయే రాష్ట్రపతి అవుతాడని మరి
ఈ అంశాన్ని తెలియజేస్తాం. సౌత్ ఇండియాకి ఇంద్రసేన రెడ్డి గారు రాష్ట్రపతి కాబోతున్నాం. నేను భవిష్యత్తు చెప్తా ఉన్నాను మీ అందరికీ. మీ త్యాగాలు ఎప్పుడు కూడా ఉండరావు. తప్పు భూమిరన్నా మాది త్యాగ భూమి కాబట్టి మా త్యాగాలకు వృధా కాదని మనం చేస్తున్నా. ఇలా భారత సురక్ష సమితి యావత్ దేశంలో ఇలా నలుగురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, మొన్ననే ఒక గవర్నర్ తమిళనాడుకి వెళ్ళి రామకృష్ణ, కాబట్టి రామకృష్ణ గారు కూడా గవర్నర్ వచ్చారు. కాబట్టి ప్రజాహితానికి, ప్రజాక్షేమానికి మరి అనేక మార్పులకు స్వదేశం చూద్దామని అందరం ఇంద్రసేన రెడ్డి గారిని మీరందరూ దీవించి ఉన్నత స్థాయిని, రాష్ట్రపతి స్థాయిని చూడాలని కూడా ఆశిద్దాం. మీ అందరికీ నా వందనాలు, అభివందనాలు. భారత్ మాతాకి. నేను గవర్నర్గా అయిన తర్వాత అక్కడ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్నికల హడావుడి ఉంది. కాబట్టి నేను అందరినీ కలవలేకపోయినాను. అందుకనే గవర్నర్ అయినా ఇంకే పదవిలో ఉన్నా నాతో ఉన్నటువంటి వారి స్నేహితులు, నాతో పనిచేసినటువంటి కార్యకర్తలు, వాళ్ళందరినీ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఇంట్లో వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుండి కూడా సంస్థలో పనిచేస్తూ ఉద్యమాల్లో ఎక్కడైనా లాఠీచార్జ్ జరిగినా, అరెస్ట్ జరిగినా అందులో ముందు ఉన్నటువంటి వ్యక్తి అశోక్ కుమార్ కాదర్ గారు. అశోక్ యాదవ్ గారు భారత సురక్ష సమితి ఎమర్జెన్సీ కాలంలో పనిచేసినటువంటి వాళ్ళు రెండవ స్వాతంత్ర ఉద్యమాన్ని లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఆ రోజు జైళ్ళలో పెడితే పోరాటాలు చేసి బయటికి ఆ యొక్క ఎమర్జెన్సీ ఎత్తేసే వారు కూడా జైళ్ళలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వారికి గుర్తింపు ఇచ్చి స్వాతంత్ర సమరయోధులుగా వారికి ఆరోగ్య విషయంలో ఇతర బెనిఫిట్స్ అని కూడా ఇస్తూ వచ్చారు. అదే రకంగా ఎమర్జెన్సీ టైంలో కూడా ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ప్రభుత్వం వస్తుందనో, మాకేదో పథకాలు ఇస్తారనో ఆ సమయంలో పనిచేయలేదు. కానీ పనిచేసిన తర్వాత అనేక రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వ రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత మనకు గుర్తింపు ఉండాలి. అనేక మంది ఆ రోజు దెబ్బతిన్నటువంటి వాళ్ళలో ఆరోగ్యం పాడైనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత క్యారియర్ పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, చివరికి ఆరోగ్య పరిస్థితి వస్తే హాస్పిటల్లో చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ ఒకవైపు అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఈ రకంగా చేసినాం, ఈ రకంగా పోరాటం చేసినామని అంటే వాళ్ళకి నమ్మే స్థితిలో కూడా లేరు. కాబట్టి కనీసం ఈ రకంగా పోరాటం చేసినాము అనేటువంటి ఒక గుర్తింపు ఇవ్వాలి. ఆ రకంగా గుర్తింపు కొరకు మొదట ప్రారంభం చేసి ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో గుర్తింపు పత్రాలు ఇవ్వటమే కాకుండా వాళ్లకు ఆర్థిక సహాయం, అదే రకంగా ఆరోగ్యపరమైనటువంటి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అదే రకంగా మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇది జరగాలి అనేటువంటి దీంతో అశోక్ ఈ యొక్క సంస్థను ప్రారంభం చేసి ఇది కేవలం ఇక్కడనే కాదు, మొత్తం భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఉండాలనేటువంటి దీంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి సంస్థల్ని ఓపెన్ చేసి ఆల్ ఇండియాలో కల్కటా స్టేడియంలో కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు, ఎంపీలు వాళ్ళందరినీ కూడా దానికి ఇన్వైట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో అశోక్ కుమార్ యాదవ్ వారి యొక్క రోల్ చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి ఇప్పటికీ వారు చేపట్టిన తర్వాత మధ్యప్రదేశ్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఇవ్వాలన్న కోరిక ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎమర్జెన్సీలో పెట్టినటువంటి వాళ్ళే అధికారంలో చాలా రోజులు ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ కాలేదు. అధికారంలో వేరే పార్టీ వాళ్ళు ఉన్నా దాని యొక్క సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని వాళ్ళు చేయలేకపోయినారు. కానీ రాబోయేటువంటి రోజులలో తప్పకుండా ఎవరైతే ఎమర్జెన్సీలో పనిచేసినారో వాళ్ళ గుర్తింపు ఉంటుందని చెప్పి ఆ దిశలో అశోక్ కుమార్ గారు చేపట్టినటువంటి భారత్ సురక్ష సమితి చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటూ రాబోయేటువంటి రోజులలో కూడా నా వంతు ఆయా దిశలో కృషి చేస్తానని చెప్పి గవర్నర్గా మరొకసారి మీ అందరికీ కూడా నేను గవర్నర్ అంటే ముందు అనుకున్న దానికి ఇప్పుడు ఆ పదవిలో వెళ్ళిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఎట్లా వెళ్ళొచ్చు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత మన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. దాన్ని నిర్వహించాలి, ప్రాపర్గా నిర్వహించాలి అనేటువంటి దిశలో నేను వెళ్తున్నాను. మీరందరూ ఏ ఆలోచనతో అయితే, ఏ నమ్మకంతో అయితే నా మీద నమ్మకంతో మీరు పనిచేస్తూ వచ్చారో, నా మీద ఎంతైతే విశ్వాసం ఉంచారో మీ విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా గవర్నర్గా మా ఇంద్రన్న అక్కడ ఉన్నాడు, గవర్నర్ని పనిచేశాడు, గవర్నర్ అంటే ఈ రకంగా ఉండాలి అనేటువంటి దీంట్లో మీరందరూ కూడా సగౌరవంగా చెప్పుకునేటట్టుగా నా యొక్క గవర్నర్ పదవిని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను విశ్వాసాన్ని కలిగజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సోషల్గా నిర్వహించినటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి అధికారులు చేసేటువంటిది కాదు, సమాజం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు త్రిపురలో చూసినట్టయితే అత్యధికంగా లిటరేసీ రేటు త్రిపురలో, దేశంలో చిన్న రాష్ట్రాల్లో 3వ చిన్న రాష్ట్రం. చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటే సమస్యలు తగ్గుతాయి అనుకుంటా, కానీ కొన్నిసార్లు సమస్యలు పెరుగుతాయి. అంత చదువుకున్నటువంటి వాళ్ళలో కూడా మైనర్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. మైనర్ మ్యారేజెస్ ని తగ్గించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను వెళ్ళగానే లేదు ఇంట్లో ఉంది, వాళ్ళని తీసుకురండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లేదా వాళ్ళు ఇది ఏ రకంగా చేయాలి అని అంటే సోషల్ ప్రాబ్లమ్స్. కాబట్టి సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అది చేతిలో పవర్ ఉంది కదా అనేటువంటి దీంతో చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇది మంచిది కాదు,
కాబట్టి ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ ఏవైతుందో వీటిని అవాయిడ్ చేయాలనేటువంటిది పదే పదే మన యొక్క సర్కిల్స్లలో, మన యొక్క ఫ్యామిలీస్లలో, రిలేటివ్ సర్కిల్లలో, ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా దాని యొక్క ప్రభావం మీకు రాదు. చైల్డ్ మ్యారేజెస్ కాగానే ఎర్లీగా ప్రెగ్నెన్స్ కావటం, పిల్లలు కావటం, మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బ్ కావటం, ఆ పిల్లలందరూ మళ్ళీ రోడ్డు మీద పడటం, ఈ రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి, దాన్ని సమర్థవంతంగా సొసైటీ బాధ్యతగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా మన దగ్గర అంత లేకున్నా ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ప్రాబ్లం ఉంది. దాన్ని సాల్వ్ చేసుకోవాలి.